గాంధీగుడి సమరయోధుల నిధి సగర్వంగా 105 అడుగుల ఎత్తులో మువ్వెన్నెల జెండా భావితరాలకు స్ఫూర్తినిచ్చే త్యాగదన్నుల నిలయం సుమిత్వరం. ఇక్కడ గాంధీకి గుడి కట్టారు. కేవలం అక్టోబర్ 2వ తేదీనే ఈ గుడి తెరుస్తారనుకోవద్దు. ప్రతిరోజు ఉదయం గాంధీ విగ్రహానికి పూలతో అభిషేకించడం ఆనవాయితీ. నేటి యువతకు రాబోయే తరాల వారికి ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎవరి వల్ల అనే విషయాన్ని తెలియజెప్పడానికే ఈ ఆలయ నిర్మాణం. అతడే మన జాతిపిత అంటూ సగర్వంగా రొమ్ము విరిచి ప్రతి వ్యక్తి చెప్పాలని అక్టోబర్ 2వ తేదీ నాడే కాదు ప్రతిరోజు ఈ స్మృతివనానికి యువత రావాలంటూ పిలుపునిస్తున్నారు నిర్వాహకులు. శ్రీకాకుళం నగరంలో నిత్యం రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం అంటూ కీర్తిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ స్మారక నిధి బృందం పర్యవేక్షణలో గాంధీ గుడి స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం రూపుదిద్దుకుంది. 2021 జనవరి 30న గాంధీ గుడిని ప్రారంభించారు. అదే ప్రాంగణంలో స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు చేసిన సమర యోధులతో పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సంఘ సంస్కర్తల ప్రతిరూపాలను ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో గాంధీగుడి స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం వల్ల భావితరాలకు దేశభక్తిని, సమరయోధుల త్యాగాలను తెలియజేసే అపురూపమైన ప్రాంతంగా వెలుగొందుతోంది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగరాలని, అందుకే గాంధీగుడి నిర్మాణంలో అందించిన స్ఫూర్తితో జాతీయ జెండాను ఆ ప్రాంతంలోనే ప్రతిష్ఠించేందుకు కమిటీ చేసిన ప్రయత్నానికి దాతలు, జిల్లా యంత్రాంగం సహకరించారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో అడుగు పెడితే ఓవైపు గాంధీగుడిలో ధ్యానముద్రలో ఉన్న మహాత్ముడు గర్భగుడిలో దర్శనమిస్తారు. అయితే పలువురు చిన్నారులు గాంధీ వేషధారణతో ఇక్కడికి రావడం విశేషం. చాలా మంది యువతీ యువకులు ఇవాళ జాతిపితకు పూలతో అంజలి ఘటించారు. అక్కడే కొన్ని కీర్తనలు కూడా ఆలపించారు. గుడి పైభాగంలో భారతమాత ఫోటోతో పాటు 15 అడుగుల గాంధీజీ ప్రతిరూపం దర్శనమిస్తుంది. గుడి మూల స్తంభాలపై హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత చిహ్నాలు కనిపిస్తాయి. గుడి నలువైపులా గాంధీజీ జీవితంలో జరిగిన ముఖ్య ఘటనల చిత్రాలు స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని కలిగిస్తాయి. మరోవైపు 105 అడుగుల ఎత్తులో రెపరెపలాడుతూ ఉన్న జాతీయ జెండా ప్రతి ఒక్కరి మదిలో దేశభక్తిని రెట్టింపు చేస్తుంది. ఇక్కడ కొలువుదీరిన మహనీయుల విగ్రహాలు, వారి చరిత్ర చదువుతుంటే ఇంతమంది త్యాగాల ఫలమే ఈనాటి స్వాతంత్రం అనే జిజ్ఞాస ప్రతి ఒక్కరిలో చెరగని ముద్ర వేయడం ఖాయం. శ్రీకాకుళం నగరంలో స్థాపించడం, అలాగే మెయిన్ భావితరాలకు స్వాతంత్ర ఫలాలు ఈజీగా రాలేదు, చాలా కష్టపడి ప్రాణత్యాగాలు చేసినందువల్ల వచ్చింది అన్న విషయాన్ని పూర్తి వాళ్ళకి స్ఫురించేటట్టు ఇక్కడ 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన మహానుభావుల తాలూకా విగ్రహాలను పెట్టి వాళ్ళ తాలూకా చరిత్రను కూడా గోడల మీద ఎక్కించి, అలాగే భగవద్గీత, అలాగే ఖురాన్, అలాగే బైబిల్ తాలూకా సారాంశంలో ముఖ్య ఉద్దేశాలు కూడా గోడల మీద చిత్రీకరించి రాష్ట్రం భవిష్యత్తులో ఉన్న యువతకు భవిష్యత్తును పూర్తిగా వాళ్ళు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, రాబోయే రోజుల్లో చక్కటి వాతావరణాన్ని మనం కలిగించి పీస్ఫుల్గా ఉండేటట్టు ఏర్పాటు చేయగలిగిన ప్రశాంతమైన ఈ వాతావరణంలో మేము ఈ విధంగా యువతకి మంచి దోవ కలిగించడానికి ఇన్ని మార్గాలను మేము ముందుకు పెట్టడం జరిగింది. అది కష్టం మీద. సిక్కోలు జిల్లాకు చెందిన పలువురు పేరొందిన స్వాతంత్ర సమరయోధులతో పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఎందరో మహనీయుల విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించారు. వారి జయంతి వేడుకలను ఇక్కడే జరుపుతారు. స్వాతంత్రోద్యమ కాలంలో శ్రీకాకుళం జిల్లా ఎంతో కీలకమైన పాత్ర పోషించిన క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ జిల్లాలోనే గాంధీగుడి స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంతో పాటు జాతీయ జెండా 105 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించుకోవడం అరుదైన చారిత్రాత్మకమైన విశేషం. దేశానికి తలమానికమైనటువంటి దీనిగా ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు. చెప్పాలంటే 100 అడుగుల ఎత్తున జెండా కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం కూడా చేశారు. మరి మన శ్రీకాకుళానికి మంచి పేరు తీసుకొస్తున్నటువంటి ఈ శాంతి సదనం, ఈ మందిరం, శాంతి మందిరంలో గాంధీజీ తాలూకా ఆయన తాలూకా భావాలు, ఆయన తాలూకా అహింసా సిద్ధాంతాలు, ఆయన తాలూకా స్వేచ్ఛ భావాలు అన్నీ కూడా ఈ మందిరంకి వస్తే చూడటానికి చాలా చక్కగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చేశారు. దీనికి చుట్టూ కూడా మరి స్వాతంత్ర సమరయోధులైనటువంటి జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, అదేవిధంగా
జ్యోతిరావు పూలే వీళ్ళందరూ తాలూకా విగ్రహాలను కూడా స్వామి వివేకానంద విగ్రహాలను ఏర్పాటు చేసి ఎంతో చక్కగా ఎంతో ఆత్మీయంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దీన్ని ఇచ్చేశారు. ఈ చారిత్రక ప్రదేశాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులతో పాటు ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, పలు పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు నిత్యం సందర్శిస్తూ స్ఫూర్తిని పొందుతుండడం గొప్ప విషయం. గాంధీగుడి ఆవరణలో స్వాతంత్ర్యోద్యమంలో పోరాడిన మహనీయులతో పాటు సంఘ సంస్కర్తల విగ్రహాలు కూడా కొలువుదీరాయి. గాంధీ గర్భగుడిలో బాపూజీ కొలువుదీరగా ఇక ఆ ప్రాంతంలో మన స్వాతంత్ర సమరయోధులు కొలువుదీరారు. గాంధీ మందిరానికి గత 2 సంవత్సరాలుగా మేము ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నామండి. గాంధీ మందిర నిర్మాణం టైం నుంచి కూడా నాకు తెలుసండి. మెయిన్ ఈ గాంధీ మందిరానికి శ్రీకాకుళానికి సంబంధం ఏంటంటే, గాంధీ గారు శ్రీకాకుళం జిల్లాలో చాలా గ్రామాల్లో పర్యటించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ చాలామంది పిల్లల్ని గాంధీలుగా మేకప్ చేసి, చూసారా ఈ పిల్లలందరినీ మేకప్ చేసి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి తీసుకురావడం జరిగిందండి. మెయిన్ ఈనాటి పిల్లలే రేపటి పౌరులు, నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ పౌరులకి ఏంటంటే, మనం రేపు మంచి విద్యార్థులుగా వీళ్ళు బాగా చదువుకున్న టైం నుంచి కూడా అసలు గాంధీ గారు అంటే ఏంటి, స్వాతంత్ర సమరయోధుడిగా అతను చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, అలాగే ఇక్కడ 35 మంది స్వాతంత్ర సమరయోధుల తాలూకా విగ్రహాలను స్థాపించడం జరిగిందండి. మెయిన్ పిల్లలందరికీ కూడా ప్రతి స్కూల్ విద్యార్థి కూడా ఇక్కడ తీసుకొస్తే ఈ గాంధీ గారు మిగతా స్వాతంత్ర సమరయోధులు ఏంటి చేశారు కార్యక్రమం అనేది తెలుస్తుందండి. ఈ స్మృతివనంలో గాంధీ గుడితో పాటు తెలుగు వ్యవహారిక భాషా పితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు, ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయుల విగ్రహాలు గాంధీ గుడి ప్రాంగణంలో నిత్య స్మరణీయులుగా వెలుగొందుతున్నాయి. సుమారు 150 మంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు కూడా ఉన్నాయి. వందే మాతరం గీత రచయిత బకించంద్ర చటర్జీ, మువ్వెన్నెల జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ప్రతిరూపాలను 105 అడుగుల జాతీయ జెండా సమీపంలో నెలకొల్పి త్యాగదనుల కీర్తిని శాశ్వతం చేశారు. పాఠ్యాంశాల్లో కానివ్వండి, ఏ క్వశ్చన్ మార్క్ చేసుకున్నా కూడా శ్రీకాకుళం గాంధీ మందిరం ఎక్కడుంది దేశంలో అని అడిగితే శ్రీకాకుళం ఉన్న మార్కులు అందరూ చెప్తున్నారు. శ్రీకాకుళం ప్రజలు కానివ్వండి, పరిసరాల్లో ఉన్న ప్రజలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, యువకులు కానివ్వండి, అందరూ మా మందిరంకి వచ్చి ఒక గంట సేపు మందిరంలో ధ్యానం చేసుకుని అందరూ వెళ్ళే స్థితికి ఈ గాంధీ మందిరం ఈరోజు ఉన్నదని గర్వంగా మేము అందరం చెప్తున్నాము. మరొకసారి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. చిన్న